భారతదేశంలో లక్షల మంది భవిష్యత్తుని ప్రభావితం చేస్తున్న గిగ్ ఎకానమీ గురించి చూద్దాం. ఈ మధ్య 10 నిమిషాల డెలివరీ హామీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు, సమ్మెలకు కారణమైంది. ఈ విషయంలో 2 వర్గాల వాదనలున్నాయి. అవేంటో చూద్దాం. ఈ సిస్టమ్ నిజంగా బాగోలేకపోతే ఇంతమంది ఎందుకు పనిచేస్తారు అంటున్నారు ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఈ విషయంలోకి ప్రభుత్వం కూడా వచ్చింది. వాళ్ల ఆర్థిక సర్వే ఏం చెప్తోందంటే, ఈ ప్లాట్ఫామ్స్ చేతిలో పవరంతా కేంద్రీకృతమయ్యిందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. గిగ్ వర్కర్లలో 40% మంది నెలకు 15,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. అయితే గిగ్ వర్కర్లందరూ ఒకేలా ఉండరు. ఇందులో ముఖ్యంగా 4 రకాలున్నారు. ఇలా బలవంతంగా కాకుండా నిజమైన చాయిస్తో గిగ్ వర్క్ చేసేలా మార్చడమే పాలసీ లక్ష్యం. మరి దీనికోసం ఏం చెయ్యాలి? సర్వే కొన్ని మార్గాలు సూచించింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పాలసీలు నిజంగా గిగ్ ఎకానమీని మార్చగలవా?